హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎస్ఎస్సి నుంచి ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ మళ్ళా ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో ఏంటంటే హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ టెలిఫోన్ ప్రింట్ ఆపరేటర్ వేకెన్సీస్ వచ్చి 552. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. సో మీరు మంచిగా ఇది రెండో నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే మీరు మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ అయితే ఈజీగా వచ్చింది. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను, అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఒక కామెంట్ కూడా పడేయండి, ఎంత కష్టపడి చేస్తున్నాం కదా, మీ సబ్స్క్రిప్షన్ ఉండాలి, మీ కామెంట్ ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 552 వేకెన్సీస్ నోటిఫికేషన్. 552 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా, అంత వేకెన్సీస్తో మనకి హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ, టెలి ప్రింటర్ ఆపరేటర్ టీపీఓ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్లో 552 పోస్టులు, వివరాలు, విద్యార్హత అండ్ ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను పిన్ టు పిన్ చదివి మీకు వినిపిస్తాను. పోస్ట్ నేమ్ హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ అండ్ టెలిఫోన్ ప్రింటర్ ఆపరేటర్. ఓకే, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. దీని యొక్క రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క వేకెన్సీ వచ్చి 552 వేకెన్సీ. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్. 552 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ మరియు టీపీఓ టెలిప్రింటర్ ఆపరేటర్. పోస్ట్ నేమ్ ముందే చెప్పాను కదా, హెడ్ కానిస్టేబుల్, ఏడబ్ల్యూఓ అండ్ టీపీఓ. వేకెన్సీ వచ్చి 552. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. మేల్కి అయితే 370 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి అయితే 182 పోస్టులు ఉన్నాయి. అలాగే ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 24/9/2025 అంటే 24 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతాయి. దీని యొక్క అప్లికేషన్ చివరి తేదీ వచ్చి 15 అక్టోబర్. దీని యొక్క చివరి తేదీ 15 అక్టోబర్, బాగా గుర్తుంచుకొని. ఆన్లైన్ ఫీజు చెల్లించే లాస్ట్ డేట్ వచ్చి 16 అక్టోబర్. సో ప్రతి ఒక్కరు దరఖాస్తు అయితే మంచిగా అప్లై చేసుకోండి. దీని యొక్క దరఖాస్తు ఎడిటింగ్ ప్రాసెస్ వచ్చి 23/10/2025 నుంచి 25/10/2025 ఆ 2 రోజులు మనకి దరఖాస్తు ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు దరఖాస్తు ఎడిటింగ్ ఏం చేయకుండా మీరు మంచిగా ఇప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకుంటే మనకు అవుతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు విత్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకేదో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని ఒక క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎవరైనా సరే ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ అంటే 15 నిమిషాల్లో 1000 కీ డిప్రెషన్స్ మనం టైప్ చేయాలి. బేసిక్ కంప్యూటర్ పనులు అంటే మనకి ఎంఎస్ ఆఫీసు, ఫైల్ సేవ్, ఎడిట్, ప్రింటింగు మొదలైన చేయగలగాలి. లేదంటే మనం నేర్చుకోవడం పర్లేదు. ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి అవన్నీ వాళ్ళే నేర్పుతారు. జస్ట్ ప్రింటింగ్ మాత్రం అడిగాడు, 15 నిమిషాల్లో 1000 కీ డిప్రెషన్స్ మాత్రం అడిగాడు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలాగా 6 స్టేజెస్లో ఉంటుంది. ఎలాగంటే స్టేజ్ 1 ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాం, సిబిటి ఎగ్జామ్, అది క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ అండ్ మెరిట్ అండ్ మెడికల్. ఓకే, స్టేజ్ 3 ట్రేడ్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అంటారు అన్నమాట, స్టేజ్ 3. నెక్స్ట్ వచ్చి స్టేజ్ 4 కంప్యూటర్ నైపుణ్యత పరీక్ష అంటే మనకి అది 15 నిమిషాల్లో 1000 కీ డిప్రెషన్స్ కొట్టమన్నారు కదా, సో అదే ఇది కొట్టాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ 5. స్టేజ్ 6 వచ్చి మెడికల్ పరీక్ష అంటే మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ స్టేజ్లో 6 కంప్లీట్ చేస్తే మనకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి సాలరీ కూడా అద్భుతమైన సాలరీ ఉంది. ఎలా అంటే ఫస్ట్ దీని యొక్క 90 నిమిషాల్లో 100 బిట్లు 100 మార్కులకి. దీని యొక్క సిలబస్ వచ్చి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్.
అండ్ కంప్యూటర్ ఫండమెంటల్గా ఉంటుంది అనమాట. కంప్యూటర్ ఫండమెంటల్ అది 10 మార్కులు మాత్రం ఉంటుంది. ఉన్నాయన్నీ 25, 25, 25. రీజనింగ్ 20 మార్కులు. సో దీని యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చి పురుషుల కోసం అయితే హైట్ 170 సెంటీమీటర్లు, చెస్ట్ 81 సెంటీమీటర్లు. మహిళల కోసం అయితే 157 సెంటీమీటర్లు. అండ్ వీళ్ళకి చెస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే మనకి సెంటీమీటర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ అంటే ఈవెంట్ ఏమయ్యాలంటే 1600 మీటర్లు 7 నిమిషాల్లో పూర్తి చేయాలి పురుషులైతే. లాంగ్ జంప్ 12 అడుగులు 6 అంగుళాలు 3 అవకాశాలు. హై జంప్ అయితే 3 అడుగులు 6 అంగుళాలు 3 అవకాశాలు. మహిళల కోసం 800 మీటర్ల పరుగులు 5 నిమిషాలు పూర్తి చేయాలి. లాంగ్ జంప్ అయితే 9 అడుగులు 3 అవకాశాలు. హై జంప్ అయితే 3 అడుగులు 3 అవకాశాలు. 800 మీటర్లో 5 నిమిషాలు అంటే చాలా డెడ్ ఈజీ. 2 నిమిషాలు వేస్తారు అబ్బాయిలు అయితే. అమ్మాయిలు కూడా ప్రిపేర్ అయితే ఇంకా ఈజీగా వేస్తారు కాబట్టి డెడ్ ఈజీ 5 నిమిషాల్లో అయితే. నెక్స్ట్ వచ్చి దీని ఇంత క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇంత స్టేజ్ 6 ఉంది కదా, దీని యొక్క పే లెవెల్ వచ్చి లెవెల్ 4. దీని యొక్క సాలరీ వచ్చి 25,000 నుంచి స్టార్ట్ అయిపోయి 81,000 వరకు ఉంటుందన్నమాట. సాలరీయే అద్భుతమైన సాలరీ. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్కి వచ్చి 0. మిగిలిన అభ్యర్థులకి అందరికీ ₹100 అప్లికేషన్ ఫీజు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకేనా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ లాగిన్ అయ్యి తర్వాత లాగిన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫీజు కడితే మీ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా అవుతుంది. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పక్కాగా క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం మన పేజ్ బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. అలాగే ఇంకెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ వన్ అండ్ ఆల్.